కాకినాడ జిల్లా జగ్గంపేట కాపు సామాజిక భవనంలోని డిఎస్సి అభ్యర్థుల సంఘీభావ సమావేశం జరిగింది. డిఎస్సి పరీక్షల నిర్వహణలోని అవకతవకలు ఉన్నాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను అభ్యర్థులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రైవేటు పాఠశాలలలో 50 రిజర్వేషన్ కల్పించి 35,000 రూపాయలకు తగ్గకుండా జీతాలు కూడా ఇవ్వాలని డిఎస్సి అభ్యర్థులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. ఈ ప్రతిపాదనను సీఎంకు నివేదిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నిర్వహించడం జరిగింది. ఆ సదస్సులో ప్రతిపక్షం చేస్తున్నటువంటి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలు వాస్తవం కాదు అని చెప్పి చాలా తాత్సల్యంగా వచ్చిన వారు చెప్పారు, రాని వారు చెప్పారు. అవన్నీ ప్రత్యక్షంగా మీరు 1-to-1 కూడా మాట్లాడుకున్నట్టు సందర్భం ఉన్నట్టు నాకు తెలిసిందే. అయితే ఇక్కడ రేపు నుంచి శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ శాసనసభ సమావేశాల్లో మనకు వచ్చినటువంటి ఇక్కడ ఉద్యోగాలు రానటువంటి డిఎస్ఏ ఉద్యోగాలు రానటువంటి వారు రేపు డిఎస్ఏని తొందరగా జరిపించమని చెప్పడం, అది మోస్ట్ ప్రాబబ్లీ డిసెంబర్లో డిఎస్ఏ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అదే జరుగుతుంది. అందులో మరి మనం ఎంతమంది ఉత్తీర్ణులు అవుతామో చూద్దాం. ఇకపోతే రెండోది ఏంటంటే మంచి ఆబ్జెక్టివ్, ఇవాళ మంచి ఆలోచనతోటి వాళ్ళు అంటే ప్రభుత్వం నిన్నటికి రాసిన వాళ్ళే 3 లక్షల మంది ఉన్నారు. మళ్ళీ రేపు 16,000 తీసేసిన 3,50,000 మంది వరకు నా అంచనా అయితే రేపు ఉద్యోగాలు మళ్ళీ పరీక్షలు రాస్తారు. ప్రజెంట్ అయితే నేను రాజవమ్మంగి మండలం సర్వవరం గ్రామంలో వర్క్ చేస్తున్నానండి. డిఎస్సి రాక ముందు వరకు కూడా ఎప్పుడు నోటిఫికేషన్ తీస్తారా, అసలు ఎలా చదువుకోవాలి అనే ఒక నిబద్ధతతో కంటిన్యూస్గా చదువుతూనే ఉన్నాం. రోజులో 24 గంటలు అయితే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 6 గంటలు నిద్రకు పెట్టుకుని మిగిలిన సమయం అంతా చదువుతూనే ఉన్నాం. అంత కష్టపడి చదివిన తర్వాత ఒకరోజు మెరిట్ లిస్ట్ తీశారు. ఆ మెరిట్ లిస్ట్లో మా కేటగిరీలో ఉన్న పోస్టులు 3 అయితే నా స్థానం 2వ స్థానం. ఆ రోజు చాలా ఆనందపడ్డానండి. నా జీవితం సెట్ అయిపోయింది. చాలా రోజులు, చాలా సంవత్సరాలుగా నిరీక్షిస్తున్న కోరిక అనేది నెరవేరింది అని చెప్పి చాలా సంతోషపడిన తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్కి మేము వెళ్ళిన తర్వాత పిన్ టు పిన్, వర్డ్ టు వర్డ్ ప్రతిదీ కూడా చెక్ చేశారు. ఇందులో అయితే ఎటువంటి అవకతవక జరగలేదు. మరి పేరు నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్క నాయకుడి పేరుని జ్యోతుల డిఎస్సి వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. మరి ఇక్కడ చాలా మాకు గతంలో డిఎస్సి కోచింగ్ ఇచ్చారండి, చాలా బాగా ఇచ్చారు. మాకు అన్ని సౌకర్యాలు చేశారు. మరి అలాగే మేము ఎక్కడికైనా ఆవనగడ్డ కానీ, కాకినాడ కానీ, రాజమండ్రి కానీ వెళ్ళాలంటే ఒక 60,000 చేతిలో పెట్టుకుని అక్కడ చదువుకుని సరైన ఆహారం లేక, వసతి లేక చాలా ఇబ్బంది పడే రోజుల్లో మమ్మల్ని ఎంతో అత్యంత ఆప్తులుగా ఒక తండ్రిలా మాకు సహాయం చేసి, మాకు ఎంతగానో సహాయం చేసి ఇక్కడ చదువుకోండి, మీకు అన్ని రకాలుగా సదుపాయాలు చేస్తాం అని చెప్పి మాకు ముందు నడిపించినటువంటి నెహ్రూ గారికి ఎంతో నేను రుణపడి ఉంటానండి. మరి ఇక్కడ వచ్చిన మరి పేరు నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్క నాయకుడి పేరుని జ్యోతుల డిఎస్సి వచ్చిన